హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకి మీనింగ్స్ అనేవి ఎక్కువ వచ్చుంటే తడుముకోకుండా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. సో మీరు నేర్చుకునే మీనింగ్స్ అన్నీ ఒక బుక్లో నోట్ చేసుకుని వాటితో మాట్లాడడానికి ట్రై చేస్తే అవి మర్చిపోకుండా మీకు ఎప్పటికీ గుర్తుంటాయి. సో ఫాలో అవుతారు కదా. క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, రోడ్లు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. రోడ్స్ ఆర్ క్రౌడెడ్ విత్ పీపుల్. నెంబర్ 2, ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు. హూ ఆల్ వర్ దేర్ ఎట్ దట్ టైమ్. హూ ఆల్ వర్ దేర్ ఎట్ దట్ టైమ్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీకు తరచుగా కోపం వస్తుందా. నెంబర్ 2, కోపం తగ్గించుకోండి. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. బయాస్ అంటే పక్షపాతం. అంటే అందరికీ తెలిసిందే కదా, ఒకళ్ళంటే ఇష్టం ఉండడం, ఇంకొకళ్ళంటే ఇష్టం లేకపోవడం. సో బయాస్ అనేది నౌను. దీనికి సినోనిమ్స్ పార్షియాలిటీ, ఫేవరెటిజం ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను పక్షపాతం లేకుండా మాట్లాడాడు. హీ స్పోక్ వితౌట్ బయాస్. హీ స్పోక్ వితౌట్ బయాస్. ఆమె ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. షీ ఈస్ బయాస్డ్ అగైన్స్ట్ ఎనీవన్. షీ ఈస్ బయాస్డ్ అగైన్స్ట్ ఎనీవన్. ఆమెకి పక్షపాతం ఉండదు. షీ ఈస్ అన్బయాస్డ్. నెక్స్ట్ వన్, నిగర్వి లేదా నిరాడంబరుడు. నిగర్వి అంటే గర్వం లేనివాడు, నిరాడంబరుడు అంటే ఆడంబరం లేని వ్యక్తి. దీనిని ఇంగ్లీష్లో అన్అజ్యూమింగ్ పర్సన్ అంటారు. అన్అజ్యూమింగ్ పర్సన్ ఇది యాడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను గర్వం లేనివాడు లేదా అతను నిరాడంబరమైన వ్యక్తి. హీ ఈజ్ యాన్ అన్అజ్యూమింగ్ పర్సన్. హీ ఈజ్ యాన్ అన్అజ్యూమింగ్ పర్సన్. ఆమె తన నిరాడంబరమైన శైలికి వాళ్ళ అభిమానాన్ని గెలుచుకుంది. షీ హ్యాస్ వన్ దేర్ అఫెక్షన్ ఫర్ హర్ అన్అజ్యూమింగ్ స్టైల్. షీ హ్యాస్ వన్ దేర్ అఫెక్షన్ ఫర్ హర్ అన్అజ్యూమింగ్ స్టైల్. నెక్స్ట్ వన్, అందరివాడు అంటే మ్యాన్ ఆఫ్ ఆల్. ఎగ్జాంపుల్, అతను అందరివాడు. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్, క్షణికావేశంలో అంటే విపరీతమైన కోపంలో. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్ ఇది ఒక ఇడియం అంటే కంట్రోల్ చేసుకోలేనంత కోపం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను పిచ్చి కోపంలో ఆమె వస్తువులన్నీ బయటికి విసిరేశాడు. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్ హీ త్రూ హర్ పొసెషన్స్ అవుట్. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్ హీ త్రూ హర్ పొసెషన్స్ అవుట్. పొసెషన్స్ అంటే ఆమెకి సంబంధించిన వస్తువులన్నీ. ఆమె క్షణికావేశంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్ ద హౌస్ ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్. లాస్ట్ వన్, సిగ్గు లేకుండా అంటే షేమ్లెస్. ఇది ఒక యాడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను సిగ్గు లేకుండా ఆమెతో అఫైర్ సాగిస్తున్నాడు. హీ ఈజ్ షేమ్లెస్లీ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ హర్. He is shamelessly having an affair with her. ఆమెకి అసలు సిగ్గులేదు. She is completely shameless. So guys, this is the class for today. Thanks for watching and for your support. And please post your valuable comments in the comment section. See you in the next video.